హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి పెద్ద స్టోరీలో కొత్త ట్విస్ట్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే వివరంలోకి వెళ్దాం. కరెక్ట్గా చూసుకుంటే రీసెంట్గా బుచ్చిబాబు ఒక స్టేట్మెంట్ అయితే చేశాడు. అంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కాదు, ఒక మీడియా జర్నలిస్ట్ అడిగినప్పుడు, మామూలుగా ఎక్కడ కలిసినప్పుడు. అయితే పెద్ద గ్లిమ్స్ ఇంత సక్సెస్ అయింది కదా, సో అసలు ఏంటి స్టోరీ ఏంటి అని చెప్పి జనరల్గా అడిగితే మన బుచ్చిబాబు అయితే ఒక విషయాన్ని లీక్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఫస్ట్ వన్, ఈ స్టోరీని ఫస్ట్ రామ్ చరణ్ గారికి కాదు సుకుమార్ గారికి నేను చెప్పాను అంటే, అంతే కదా, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఖచ్చితంగా తన గురువు ఎవరైతే అతను చెప్తారు. సో బుచ్చిబాబుకి ఏంటంటే సుకుమార్ గారితో ఎప్పుడో 10-15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది కాబట్టి, సో ఫస్ట్ పెద్ద స్టోరీ ఫినిష్ అవ్వగానే సుకుమార్ గారికి చెప్పడం జరిగింది. సుకుమార్ గారు ఏంటంటే ఇంకా హీరో ఏం ఫిక్స్ చేయలేదు, ఏది అవ్వలేదు కాబట్టి నువ్వు అప్పుడే ఒక కంక్లూజన్కి రావద్దు, సో వెయిట్ చేయి అని చెప్పి సుకుమార్ గారు ఒక 2 days వెయిట్ చేసి ఎవరికైతే ఈ స్టోరీ కరెక్ట్గా బాగుంటుంది, ఎవరైతే బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు, అసలు ఇది స్పోర్ట్స్ జానర్ కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అన్నీ కూడా మంచిగా అనలైజ్ చేసి ఎవరైతే సూట్ అవుతారో అని చూసుకుంటే చరణ్ గారి పేరు అయితే నామినేట్ చేయడం జరిగిందనమాట. ఆ రకంగా మైత్రి వాళ్ళు కూడా బుచ్చిబాబుతో సినిమా చేయాలి, మళ్ళీ అది కూడా ఒక స్టార్ హీరోతో పెట్టించాలి అని చెప్పి అప్పటి నుంచి అనుకుంటున్నారు. ఆ రకంగా ఈ కాంబినేషన్ అయితే సెట్ అయిందనమాట. కొన్నిసార్లు హీరో ఇన్వాల్వ్ అవ్వకపోయినా స్టోరీలు అనేవి చాలా బాగా వస్తాయి. కొన్నిసార్లు కామెంట్స్ కూడా చేస్తుంటారు, మెగా ఫ్యామిలీ ప్రతి స్టోరీలో వేలు పెడతా ఉంటుంది అని చెప్పి. సో వాళ్ళకే నేను చెప్తున్నాను, చరణ్ గారు అసలు ఈ స్టోరీ డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆ స్టోరీ రాసేటప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట. కంప్లీట్గా బుచ్చిబాబు సుకుమారు వీళ్ళిద్దరే అది ఫినిష్ చేశారు. బుచ్చిబాబు మెజారిటీ పార్ట్, సుకుమార్ అక్కడక్కడ చిన్న సజెషన్స్ ఇవ్వడం జరిగింది. చరణ్ గారు నాకు ఇలా కావాలి లేకపోతే ఇలా ఉండాలి అని చెప్పి ఎక్కడ కూడా డిమాండ్ చేయలేదు. చరణ్ గారు అసలు ఇన్వాల్వ్ కాలేదు, అది ఒక క్లారిటీ ఇస్తున్నాను మీకు. చరణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గేమ్ చేంజర్ కూడా అంత పెద్ద డిజాస్టర్ అయితే అయ్యి ఉండేది కాదు. అట్లీస్ట్ ఎక్కడో దగ్గర చెప్పుండేవారేమో. ఆయన ఇన్వాల్వ్ కాలేదు, డైరెక్టర్ని బ్లైండ్గా నమ్మాడు కాబట్టే ఆ సినిమా అయితే కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయింది. సేమ్ అలానే బ్లైండ్గా నమ్మాడు. RRR దగ్గర అంత పెద్ద సక్సెస్ వచ్చింది, రంగస్థలం దగ్గర అంత పెద్ద సక్సెస్, మళ్ళీ ఇంకా బోయపాటి శ్రీను బ్లైండ్గా మళ్ళీ నమ్మాడు, అక్కడ అది పోయింది. అంటే ఏం చెప్తున్నానంటే చరణ్ గారు ఏంటంటే ఒక బ్లాంక్ పేపర్ లాగా, సో డైరెక్టర్ ఏం రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు అనే ఒక మెంటాలిటీ ఉండే పర్సన్ అనమాట. కంప్లీట్గా సరెండర్ అయిపోతాడు, నువ్వు ఇది చేయకూడదు, నాకు ఆ సీన్ కావాలి లేకపోతే ఇది ఉండకూడదు, అలా ఏ డిమాండ్ చేయడు చరణ్ అన్న. ఖచ్చితంగా డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అనే ఉద్దేశంతోనే పనిచేస్తాడు అనమాట. దానికి ఇంకొక ప్రూఫ్ ఈ రోజు వచ్చింది. ఖచ్చితంగా పెద్ద సినిమా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకుంటుంది రోజు రోజుకి, పబ్లిక్లో కానీ నార్త్లో కానీ. సో ఎస్పెషల్లీ IPL ఈ క్రికెట్ రీల్స్ షేర్ అవ్వడం వలన చాలామందికి అయితే ఈ సినిమా కోసం రీచ్ అయితే పెరుగుతుందన్నమాట డే బై డే. సో మరి చూడాలి అసలు సాంగ్స్ ఏంటి, ఎప్పుడు ఏంటి అని చెప్పి చాలా అప్డేట్స్ అయితే వెయిట్ చేస్తుంది అనమాట. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి, నేను అన్ని పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్.